ఇవాళ మనం తెలుసుకోబోయే టాపిక్ సైబర్ అటాక్ లైఫ్ సైకిల్ ఆర్ సైబర్ కిల్ చైన్. సైబర్ అటాక్ లైఫ్ సైకిల్ అంటే ఒక హ్యాకర్ లేదా దాడి చేసే వ్యక్తి కంప్యూటర్ సిస్టమ్ మీద దాడి చేసే ముందు నుండి డేటా దొంగలించే వరకు అనుసరించే స్టెప్స్. దీన్నే సైబర్ కిల్ చైన్ అని కూడా అంటారు. సైబర్ కిల్ చైన్ ఈజ్ ఎ ఫ్రేమ్వర్క్ డెవలప్డ్ బై లాక్హీడ్ మార్టిన్ టు ఎక్స్ప్లెయిన్ హౌ సైబర్ అటాక్స్ typically unfold step by step. It's like a roadmap for attackers and defenders also. సో ఇప్పుడు ఆ 7 స్టేజెస్ ఆఫ్ సైబర్ కిల్ చైన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ రికానసెన్స్, సెకండ్ వెపనైజేషన్, థర్డ్ డెలివరీ, ఫోర్త్ ఎక్స్ప్లాయిటేషన్, ఫిఫ్త్ ఇన్స్టలేషన్, సిక్స్త్ కమాండ్ అండ్ కంట్రోల్, అండ్ 7 యాక్షన్స్ ఆన్ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ రికానసెన్స్? ఒక సైబర్ అటాక్ స్టార్ట్ అయ్యే ముందు టార్గెట్ గురించి వివరంగా సమాచారం సేకరించే ప్రథమ దశ. టెక్నికల్ వివరాలు, ఓపెన్ పోర్ట్స్, ఆపరేటింగ్ సిస్టమ్, నెట్వర్క్ నిర్మాణం, అలాగే కంపెనీలో ఉండే ఉద్యోగుల గురించి తెలుసుకోవడం వంటి అంశాలు ఇందులో ఉంటాయి. సో రికానసెన్స్ అంటే గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్. అటాకర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి 3 స్టెప్స్ని ఫాలో అవుతాడు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ స్టెప్ passive reconnaissance, second step active reconnaissance, third step social engineering reconnaissance. Passive reconnaissance is the process of gathering information about target system or organization without directly interacting with it, meaning the target doesn't know they are being observed. అంటే అటాకర్ ఎవరికి తెలియకుండా ఇండైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు. ఇలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం టార్గెట్ పర్సన్కి లేదా ఆర్గనైజేషన్కి కూడా తెలీదు. ఉదాహరణకి ఫేస్బుక్ కావచ్చు, జాబ్ పోర్టల్స్ అయిన లింక్డ్ఇన్, నాక్రీ, ఇండీడ్, గ్లాస్డోర్ ఇవైనా కావచ్చు. ఈ ప్యాసివ్ రికానసెన్స్ అనేది అటాకర్ యూజ్ చేసే ఫస్ట్ స్టెప్. సెకండ్ వన్ యాక్టివ్ రికానసెన్స్. యాక్టివ్ రికానసెన్స్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డైరెక్ట్లీ ఇంటరాక్టింగ్ విత్ ఏ టార్గెట్ సిస్టమ్ ఆర్ నెట్వర్క్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్, which means it can be detected by the target. For example, port scanning, network scanning, and vulnerability scanning. అంటే హ్యాకర్ టార్గెట్ సిస్టమ్తో డైరెక్ట్గా కమ్యూనికేట్ చేసి సమాచారాన్ని గ్యాదర్ చేస్తాడు. దీనిలో హ్యాకర్ టార్గెట్ నెట్వర్క్ ఆర్ సిస్టమ్కి మల్టిపుల్ రిక్వెస్ట్స్ పంపుతాడు. దాని రెస్పాన్స్ చూసి లోపాలు తెలుసుకుంటాడు. ఇది యాక్టివ్ కాబట్టి టార్గెట్కి చాలాసార్లు తెలుస్తుంది ఎవరు స్కాన్ చేస్తున్నారో అని. పోర్ట్ స్కానింగ్. హ్యాకర్ ఎన్ఎప్లాంట్ టూల్స్ వాడి పోర్ట్లు ఓపెన్లో ఉన్నాయా, బ్లాక్ అయ్యాయా అని స్కాన్ చేస్తాడు. నెట్వర్క్ స్కానింగ్. ఒక నెట్వర్క్ మొత్తంలో ఎన్ని కంప్యూటర్స్ ఆర్ సర్వర్స్ ఆర్ రౌటర్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయో అనేది తెలుసుకుంటాడు. వల్నరబిలిటీ స్కానింగ్. సిస్టమ్ ఆర్ సాఫ్ట్వేర్ లేదా నెట్వర్క్లో ఉన్న బలహీనతలను తెలుసుకోవడమే ఈ వల్నరబిలిటీ స్కానింగ్. అండ్ థర్డ్ వన్, సోషల్ ఇంజనీరింగ్ రికానసెన్స్. Social engineering reconnaissance is the human-focused method of gathering sensitive information by tricking or manipulating people rather than hacking systems. For example, pretexting, phone calls, phishing for information, physical surveillance. అంటే హ్యాకర్ మనుషులను లక్ష్యంగా చేసుకొని మోసం చేసి లేదా మానసికంగా ప్రభావితం చేసి సమాచారాన్ని పొందుతారు. అది ఎలా అంటే ప్రీటెక్స్టింగ్. ఇది మనం డైలీ లైఫ్లో చూస్తూనే ఉంటాం. మనకు చాలా మెసేజ్లు వస్తుంటాయి. ఇది బ్యాంక్ నుంచి వచ్చే మెసేజ్, సో మీరు ఓటీపీ ఎంటర్ చేయండి లేదా మీ సమాచారాన్ని ఇవ్వండి అని చెప్పేసి మనకి చాలా మెసేజ్లు వస్తాయి. అలా కావచ్చు, లేదా ఫోన్ కాల్స్. మనకి అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తాయి. సో అందులో నేను బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను, మీ అకౌంట్ అనేది బ్లాక్ అవుతుంది, సో మీకు ఒక ఓటీపీ వస్తుంది, మీరు పంపించండి. ఇలా కూడా సమాచారం స్వీకరిస్తారు. ఫిషింగ్ ఫర్ ఇన్ఫో. మనం డైలీ మన మెయిల్ చెక్ చేసుకుంటే డిఫరెంట్ సెంటర్ నుంచి చాలా మెయిల్స్ వస్తుంటాయి. సో ఇందులో ఏంటంటే సస్పీషియస్ లింక్స్ కానీ అటాచ్మెంట్స్ కానీ ఉంటాయి. సో మనకు తెలియకుండా ఆ లింక్స్ని ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఫిజికల్ సర్వేలెన్స్ అంటే ఒక వ్యక్తిని, స్థలాన్ని లేదా వస్తువుని ఫిజికల్గా ట్రాక్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హ్యాకర్ ఆఫీస్ బిల్డింగ్ బయట కూర్చొని ఎంప్లాయీస్ ఎంట్రీస్, ఐడి కార్డ్స్,
వైఫై ఇన్ఫర్మేషన్ లాంటి వివరాలను గమనించడం. సెకండ్ వన్, వెపనైజేషన్. Weaponization is the second stage of the cyber kill chain where the attacker creates or customizes a malicious tool to exploit a target vulnerability. అంటే ఒక హ్యాకర్ ఒక మాల్వేర్ లేదా వైరస్ను తయారు చేసి దాడి చేయడానికి సిద్ధం చేయడం. ఎగ్జాంపుల్, ఫిషింగ్ మెయిల్స్కి వైరస్ అటాచ్మెంట్ చేయడం, ఒక వర్డ్ లేదా పీడిఎఫ్ ఫైల్లో మాల్వేర్ కోడ్ పెట్టడం, టార్గెట్ సిస్టమ్కి సరిపోయే ర్యాన్సమ్వేర్ ప్యాకేజ్ తయారు చేయడం. థర్డ్ వన్, డెలివరీ. In the cyber kill chain model, the delivery phase is when the attacker transmits the weaponized payload to the target environment. అంటే హ్యాకర్ సెకండ్ స్టేజ్లో తయారు చేసుకున్న మాల్వేర్ లేదా వైరస్ను టార్గెట్ సిస్టమ్కి పంపించే దశ. ఫర్ ఎగ్జాంపుల్, మాల్వేర్ అటాచ్మెంట్ లేదా లింక్ అటాచ్మెంట్ చేసి ఈమెయిల్స్ పంపించడం, వెబ్సైట్ లింక్లో మాల్వేర్ దాచడం, లేదా ఇన్ఫెక్టెడ్ పెన్ డ్రైవ్ ద్వారా వైరస్ పంపించడం. ఈ విధంగా డెలివరీ అనేది జరుగుతుంది. అండ్ ఫోర్త్ వన్, ఎక్స్‌ప్లాయిటేషన్. ఎక్స్‌ప్లాయిటేషన్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ వల్నరబిలిటీ, వీక్‌నెస్ ఆర్ ఫ్లా ఇన్ ఏ సిస్టమ్, నెట్వర్క్ ఆర్ అప్లికేషన్ టు ఎగ్జిక్యూట్ malicious code, gain unauthorized access or perform unintended actions. It's essentially the moment when an attacker activates the malicious payload or uses a security flaw టు కాంప్రమైజ్ ది టార్గెట్. అంటే హ్యాకర్ టార్గెట్ సిస్టంలో ఉన్న బలహీనతను లేదా లోపాన్ని వాడుకొని మాల్వేర్ను యాక్టివేట్ చేయడం. ఇంకా వివరంగా చెప్పాలంటే డెలివరీ దశలో అంటే మూడో దశలో మాల్వేర్ టార్గెట్కి చేరుతుంది. ఇప్పుడు హ్యాకర్ ఆ మాల్వేర్ను రన్ చేయించి సిస్టంలోకి ఎంటర్ అవ్వడానికి సిస్టమ్ లోపాలను వాడుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్, వీక్ పాస్వర్డ్స్, unpatched operating system. And fifth one is installation. Installation is the stage in a cyber attack where the attacker set up a malicious software, backdoors, or other tools on the target system to ensure persistent and continued access. It's basically when the attacker plants and secures their malicious presence inside the victim's system after exploitation. అంటే హ్యాకర్ మాల్వేర్ను టార్గెట్ సిస్టంలో ఇన్స్టాల్ చేసి దాన్ని శాశ్వతంగా పనిచేయించే దశ. ఇంకా వివరంగా చెప్పాలంటే ఎక్స్‌ప్లాయిటేషన్ దశలో అంటే నాలుగో దశలో మాల్వేర్ రన్ అయ్యాక హ్యాకర్ దాన్ని సిస్టంలో ఇన్స్టాల్ చేస్తాడు. దీనివల్ల కంప్యూటర్ హ్యాకర్కి లాంగ్ టైమ్ యాక్సెస్ ఇస్తుంది. ఇన్స్టాల్ అయిన మాల్వేర్ సిస్టమ్ రీస్టార్ట్ అయినా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ట్రోజన్ హార్స్ సిస్టంలో దాగి పనిచేసే మాల్వేర్. అండ్ స్పైవేర్ యూజర్ యాక్టివిటీలను రహస్యంగా రికార్డ్ చేసే ప్రోగ్రామ్. ర్యాన్సమ్వేర్ ఫైల్ లాక్ చేసి డబ్బు అడిగే సాఫ్ట్వేర్. అండ్ సిక్స్త్ వన్, కమాండ్ అండ్ కంట్రోల్. కమాండ్ అండ్ కంట్రోల్ ఈజ్ ద స్టేజ్ వేర్ ద అటాకర్ ఎస్టాబ్లిషెస్ ఏ కమ్యూనికేషన్ ఛానల్ బిట్వీన్ ద కాంప్రమైజ్డ్ సిస్టమ్ అండ్ దేర్ రిమోట్ సర్వర్, allowing them to send commands, receive stolen data and control the infected system. అంటే హ్యాకర్ తన మాల్వేర్ ఇన్స్టాల్ అయిన సిస్టంతో రిమోట్ కనెక్షన్ ఏర్పరచుకొని దానిని నియంత్రించే దశ. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే హ్యాకర్ ఒక C2 సర్వర్ని ఏర్పాటు చేస్తాడు. టార్గెట్ సిస్టంలో ఇన్స్టాల్ అయిన మాల్వేర్ ఆ సర్వర్కి కనెక్ట్ అవుతుంది. దానివల్ల టార్గెట్ సిస్టమ్కి కమాండ్స్ పంపించగలడు, టార్గెట్ నుండి డేటా తీసుకోగలడు, సిస్టమ్ని పూర్తిగా రిమోట్ కంట్రోల్లోకి తీసుకోగలడు. అండ్ ఫైనల్ స్టేజెస్ actions on objectives. Actions on objectives is a final stage in cyber kill chain. That means the attacker has achieved their final goal, like stealing data, encrypting files for ransom, or disrupting services, and is now carrying out the intended malicious action. అంటే హ్యాకర్ తన అసలు లక్ష్యం సాధించే దశ, దాడి ఎందుకోసమో ఆ పని చేయడం. డీటెయిల్గా చెప్పాలంటే ముందు జరిగే దశల్లో హ్యాకర్ టార్గెట్ సిస్టమ్కి యాక్సెస్ తీసుకుంటాడు. ఇప్పుడు ఆ యాక్సెస్ వాడుకొని తన ముఖ్య ఉద్దేశం ఏంటో నెరవేరుస్తాడు. ఫైనల్గా హ్యాకర్ మెయిన్ మోటో వచ్చేసి ముందు చెప్పిన 7 స్టేజెస్ ఆఫ్ సైబర్ కిల్ చైన్ యూస్ చేసుకొని డేటాను దొంగిలించడం, అంటే వ్యక్తిగత సమాచారం కావచ్చు, బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, లేదా బిజినెస్ డేటా కావచ్చు. అండ్ ఫైల్ని డిలీట్ చేయడం లేదా క్రాష్ చేయడం,
డేటాను లాక్ చేసి డబ్బు అడగటం, సీక్రెట్‌గా మానిటరింగ్ చేయడం, డీడోస్ దాడి చేసి వెబ్‌సైట్ ఆర్ సర్వీస్‌ని ఆపివేయడం. సో, దిస్ ఈస్ ద డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ సైబర్ కిల్ చైన్. నెక్స్ట్ వీడియోలో మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకొస్తాను. అంతవరకు బై బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ సైబర్ పాఠశాల.